హాయ్ ఫ్రెండ్స్, ఇవి 20 డేస్ బ్యాక్ బాగా ఎండలు ఉన్నప్పుడు మేము పైనాపిల్ ఫ్రూట్ అయితే తెచ్చుకున్నాము. ఒక 4 పైనాపిల్ ఫ్రూట్స్ తెచ్చుకున్నాము. పైనాపిల్ ఫ్రూట్కి పైన ఉన్న వచ్చే మొక్క ఇది. దీన్ని పాతుకున్న దీంట్లోంచి మళ్ళీ మనకి పైనాపిల్ వస్తుంది ఫ్రెండ్స్. అంటే నాకు తెలీదు. హాయ్ ఫ్రెండ్స్, ఇవైతే పైనాపిల్ ఫ్రూట్కి పైన వచ్చిన మొక్కలు ఇవి. 4 పైనాపిల్ ఫ్రూట్స్ అయితే మేము తెచ్చుకున్నాం. ఇవి సమ్మర్లోనే తెచ్చుకున్నాం. అంటే 20 డేస్ అయింది బాగా ఎండలు ఉన్నప్పుడు. కానీ నేను అప్పుడు ఎండలు ఉన్నప్పుడు పాతితే తొందరగా బతకని వర్షం పడే వరకు చూసాము. ఇప్పుడు వర్షం పడింది కదా అని ఇప్పుడు వీటిని క్లీన్ చేసి నీట్గా వీటిని అయితే చావకుండా నేను చిన్న చిన్న బాటిల్లో వాటర్ వేసి పెట్టాను. చక్కగా ఉన్నాయి. ఇప్పుడు వీటిని క్లీన్ చేసుకుని కిందన ఇలాగా తర్వాత ఒక బకెట్లో మట్టి తీసుకుని అందులో పెట్టుకుంటే మనకి చక్కగా పైనాపిల్ ఫ్రూట్ అదైతే చెట్టు అయితే బ్రతుకుతుంది. మనకి ఈ పైనాపిల్ ఫ్రూట్కి పైన వచ్చిన దాంట్లో నుండే మనం మళ్ళీ దీన్ని పాతుకుంటే మళ్ళీ ఇందులోంచి పైనాపిల్ ఫ్రూట్ వస్తుంది ఫ్రెండ్స్. పైనాపిల్ చాలా మంచిది ఆరోగ్యానికి. మనకి ఫైబర్ కంటెంట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే అదే జ్యూస్ కన్నా మనం పీసుల కింద కట్ చేసుకొని తింటేనే చాలా మంచిది. హెల్త్కి కూడా చాలా మంచిది. మనకి స్టమక్ పెయిన్ లేకపోతే స్టమక్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా కొంచెం అది మనకి మంచి రిలీఫ్ ఇస్తుంది. పిల్లలకి పెద్దలకి ప్రతి ఒక్కరికి కూడా ఈ ఫ్రూట్ చాలా మంచిది. కంపల్సరీ అందరూ ఈ ఫ్రూట్ తినడానికి ట్రై చేయండి. అంతేకాదు దీన్ని పెంచుకోవడం కూడా చాలా ఈజీ. మనం తినేసి పడేసిన ఆ పై మొలకనే పాతుకుంటే చాలు, బ్రతికిపోద్ది. అందులో నుంచే మళ్ళీ ఫ్రూట్ వస్తుంది. దానివల్ల మనం ఏమంత కష్టపడక్కర్లేదు. దీన్ని ఏమంత కేర్గా చూడక్కర్లేదు. ఒకసారి అలా మొలకేసి వదిలేసామంటే దానికి అదే ఎక్కువ వాటర్ కూడా అవసరం లేదు. దీనికి వాటర్ లేకపోయినా